నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని, ఖాళీగా కూర్చొని గూడా ఆన్‌లైన్‌లో ఏదో చూస్తాం, అది బుక్ చేసేయడం. ఆన్‌లైన్‌లో ఏదో రుచికరంగా చూడడం, అది బుక్ చేసేయడం. విపరీతంగా ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. సో, ఎంత కంట్రోల్ జేయాలన్నా దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ మనకొచ్చే ఆదాయం కన్నా చేసే ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. ఇలా కాకుండా మనకి సరిపడా ఆదాయం రావాలన్నా, మన ఆదాయాన్ని పెంచుకోవాలన్నా, ఒక్క లక్ష్మీదేవికి సంబంధించిన ఒక్క టిప్ ఏదైనా చెప్తారా? సో, హరిత గారు చాలా బాగా చెప్పారండి. కష్టపడి పనిచేసే వాళ్ళకంటే కష్టం పడకుండా వరకు కూర్చునే వాళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతుంటారండి. వాళ్ళకి మైండ్‌లో రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందులోని మొబైల్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు ఏమని చెప్తారంటే మనకి టైమ్ ఈజ్ మనీ అని చెప్తారండి. ఓకే. మనీ ఈజ్ టైమ్ అని చెప్తారు. మనకి మేనేజ్మెంట్‌లో కూడా నేర్చుకుంటూ ఉంటాం. టార్గెట్స్‌లో మంత్లీ టార్గెట్, ఇయర్లీ టార్గెట్. ఇక్కడ ఏం చెప్తారంటే మనం టయాన్ని మనీతో చూడాలి. మనీని టైమ్‌తో గనక కంపేర్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చూసుకోవాలి అంటే మనకి మహాకాళ్ అంటారు. ఈ టయాన్ని మనం కాళ్ళు అంటాం అనమాట. దీన్ని మహాకాళ్ అంటారు. మహాకాళ్ అంటే శివుడికి సంబంధించి అనమాట. ఎవరైతే మహాకాళ్ళని కనుక గౌరవిస్తారో లక్ష్మీదేవి అక్కడ ఉంటాడు, కుబేరుడు కూడా అక్కడే ఉంటారండి. అందుకని చెప్పేసి టైం సెన్స్ కలిగి ఉండాలి. అంటే ఏ సమయానికి ఏ ఏ పని చేయాలో తెలుసుకొని ఉండాలి. టయాన్ని గౌరవిస్తూ ఆ టయానికి పని చేయాలి. పోస్ట్‌పోన్ లాంటివి చేసుకోకూడదు. అంతేకాకుండా కాలయాపన ఏది చేయకూడదండి. ఎలా అంటే సమయానికి మనం గనక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ భక్తిగా ఉంటే ఆటోమేటిక్‌గా ధనం వచ్చేస్తూ ఉంటుంది. ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వనివాడు లక్ష్మీదేవి కూడా ఇంపార్టెన్స్‌కి ఇవ్వనట్లే వాళ్ళకి ధనం రాదండి. సో, చూసారు కదండీ! మనం ప్రతి సమస్యకి కారణం డబ్బే అనుకుంటూ ఉంటాం మనం. సో, ఇలాంటి సమస్యలతో మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆలోచనల్లోనే విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. సో, మీకు కూడా ఇలాంటి మనీకి సంబంధించిన సమస్యలుండి, ఆ సమస్య నుంచి బయటపడి, మనం ఎంతో కొంత ధనం నిల్వ చేసుకోవాలి అనుకుంటున్న ఆలోచన కలిగి ఉంటే గనక, ఖచ్చితంగా గురువుగారు కండక్ట్ చేస్తున్న 24 టైమ్‌లెస్ మనీ ప్రిన్సిపల్స్ సెషన్‌కి అటెండ్ అవ్వండి. ఇంకొన్ని విషయాలు మనీ గురించి తెలుసుకోండి. మనీకి రెస్పెక్ట్ చేయండి. మనీని ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ.